హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో ఒక జాబ్ నోటిఫికేషన్కి అప్డేట్ అయితే వచ్చింది. ఫిబ్రవరి 26వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూస్ కోసము నోటిఫికేషన్ ఇచ్చారనమాట. మొత్తం 6 రకాల కేటగిరీ పోస్టులు. వాటిలన్నిటికీ 6వ తారీఖున ఇంటర్వ్యూ జరిగింది. దానికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ 1:5 రేషియోలో పిలుస్తున్నారు. ఒక 10 అప్లికేషన్స్ ఉండి ఒక పోస్ట్ వేకెంట్ ఉంటే కనుక 5 మెంబర్స్ని పిలుస్తున్నారు. దీనికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకుని వెళ్ళాలి. కౌన్సిలింగ్ ఎప్పుడంటే 3వ తారీఖున అన్నమాట, మండే 4 PM కల్లా వెళ్ళాలి అక్కడికి. డిఎంఎండ్హెచ్ఓ కర్నూలు దగ్గర అన్నమాట. ఇది డిఎంఎండ్హెచ్ఓ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆఫీస్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది. తీయబోయే పోస్టులు ఏంటంటే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అయితే 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు. ఒక పోస్టే వేకెంట్ ఉంది. ఇక్కడ 5 మెంబర్స్ని పిలిచారనమాట కౌన్సిలింగ్కి. సీరియల్ నెంబరు, మెరిట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఈడబ్ల్యూఎస్ఎస్ఆర్ను, నాన్ లోకల్ ఆర్ లోకల్, అది మన స్టడీ సర్టిఫికెట్స్ని పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. టోటల్ మార్క్స్. ఇది రోస్టర్ పాయింట్ అనమాట. ఇది ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. ఆ పోస్ట్ ఓపెన్ కేటగిరీలో వీళ్ళలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్లో ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు 5 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి కౌన్సిలింగ్ చేసి, ఇంటర్వ్యూ ఏమి ఉండదు, కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో టాప్ ఉన్న వాళ్ళకి పోస్ట్ అయితే ఇస్తారు. ఒకవేళ పైన వాళ్ళు ఎవరు రాకపోతే కనుక ఎవరు వెళ్తే వాళ్ళకి వస్తుంది అనమాట. తర్వాత ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే. అప్లికేషన్స్ 6 వచ్చాయి. డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ నేమ్ అయితే పెట్టేశారు. అంటే ఆ క్యాస్ట్లో ఎవరు అప్లై చేయకపోతే ఎవరుంటే వాళ్ళకి అన్నమాట. ఒక 4 అప్లై చేసుకుని వాళ్ళ సర్టిఫికెట్స్ సరిగ్గా పెట్టగా, లేకపోతే స్టడీ సర్టిఫికెట్స్ పెట్టగా, లేకపోతే మార్క్ లిస్ట్ అట్లా పెట్టకపోతే రిజెక్ట్ చేస్తారు. ఫైనల్గా ఒకళ్ళే మిగిలితే ఒకళ్ళే సెలెక్ట్ చేశారన్నమాట. సోషల్ వర్కర్. దీనికి ఒక పోస్టే ఉంది. 23 అప్లికేషన్స్ వచ్చాయి. సెలెక్టెడ్ నేమ్ అయితే పెట్టేశారు ఒకళ్ళే ఓపెన్ కేటగిరీలో. తర్వాత సైకాలజిస్ట్. ఇవి 9 అప్లికేషన్స్ వచ్చాయి. ఒక పోస్టే ఉంది. దీంట్లో కూడా ఫైనల్ నేమ్ అయితే పెట్టేశారు, సెలెక్టెడ్ నేము. తర్వాత ఆప్టోమెట్రిస్ట్. ఇది కూడా 3 అప్లికేషన్స్ వచ్చాయి. ఒకళ్ళు సెలెక్ట్ అయ్యారు, సెలెక్టెడ్ నేమ్ అయితే పెట్టేశారు, బీసీఐ కేటగిరీ ఓపెన్లో. తర్వాత డెంటల్ టెక్నీషియన్. ఇవైతే 4 అప్లికేషన్స్ వచ్చాయి. సింగిల్ పోస్టు. అది కూడా సెలెక్టెడ్ అయిన వాళ్ళ నేమ్ అయితే పెట్టేశారు. వీళ్ళు మొత్తం ఇప్పుడు పైన చెప్పుకున్న వాళ్ళందరూ, వాళ్ళ నేమ్స్ ఉన్న వాళ్ళందరూ 3వ తారీఖున 4 గంటలకల్లా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసు కర్నూలు దగ్గరికి వెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళినప్పుడు మొత్తం ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకువెళ్ళాలి. మెరిట్ లిస్ట్ చూసుకోవాలి అంటే కనుక వెబ్సైట్లోనే ఇచ్చారు. www.karnool.ap.gov.in అనే వెబ్సైట్కి లాగిన్ అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే మండే అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.